సహస్ర మర్డర్ కేసుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఛేదించారు. ఆమె ఇచ్చిన క్లూతోనే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. అయితే హత్య జరిగిన రోజు బాలుడు గోడ దూకడాన్ని చూసింది ఈ టెకీ. వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఇంట్లోనే ఉన్నారు ఆమె. ఇప్పుడు ఆమె ఇచ్చిన క్లూస్ ఆధారంగానే పోలీసులు ఈ కేసును ఛేదించారు. 15 నిమిషాల పాటు ఆ బాలుడు దాక్కున్నట్టుగా చెప్పారు. వాడిపైనే డౌట్గా ఉందంటూ పోలీసులకు చెప్పింది సాఫ్ట్వేర్ ఇంజనీర్. దీంతో హత్య జరిగిన రోజు స్కూల్ కూడా ఆ నిందితుడు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బాలిక తమ్ముడు చదువుతున్న స్కూల్లోనే ఈ 10th క్లాస్ చదువుతున్న మైనర్ కిల్లర్ కూడా అక్కడే స్టడీస్ పూర్తి చేస్తున్నాడు. ఇక సహస్రం చంపిన తర్వాత కత్తిని వాళ్ళ ఇంట్లోనే కడిగాడు నిందితుడు. రక్తం అంటిన షర్టును వాషింగ్ మిషన్లో బాలుడు వేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారం ట్రేస్ అవుట్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారమే చాలా కీలకంగా మారింది. ఆ రోజు ఈ మైనర్ కిల్లర్ ఆ ఇంట్లోంచి పక్కింట్లో పెంట్ హౌస్లో ఉంటున్న సహస్ర ఉంటున్న ఇంట్లోకి దూరాడు. ఆ ఇంట్లోకి బంగ్లా పైనుంచి దూకి ఇంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి గల్లా పెట్టిని బద్దలు కొట్టి ఇంకా డబ్బులు ఎత్తుకుపోయే క్రమంలో అది చూసిన సహస్రని విచక్షణారహితంగా పొడిచి హత్య చేసి అటు నుంచి మళ్ళీ అదే బంగ్లాపై పైనుంచి దూకి పారిపోయిన సందర్భం. ఆ టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి మహిళ టెకీ చూసింది. అతను అనుమానాస్పదంగా ఆ బంగ్లా పైనుంచి దూకడం చూసిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. చుట్టుపక్కల వారిని విచారించిన పోలీసులు ఈ మొత్తం వ్యవహారాన్ని 5 బృందాలుగా విడిపోయి 5 రోజులుగా విచారణ ప్రారంభించారు. అయితే ఆ రోజు ఉదయం 9:30 నుంచి 10:30 మధ్యలోనే అంతా పావు గంటలోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తుంది. అయితే తొలుత నిందితుడు దోపిడీకి వచ్చిన తర్వాత హత్యకు పాల్పడ్డాడు. సో ఆ రోజు అనుమానాస్పదంగా కనపడ్డ ఈ మైనర్ కిల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఆ టెకీ చూసింది. చుట్టుపక్కల వారిని విచారించిన క్రమంలో ఆ చుట్టుపక్కల ఆ ఇంట్లోనూ ఆ పక్కన్న ఇంట్లోనూ విచారించిన క్రమంలో టెకీ ఈ అంశాలను వెల్లడించడంతో పోలీసులు ఈ అంశాన్ని చాలా గట్టిగా స్ట్రాంగ్గా తీసుకున్నారు. సో దాని ఆధారంగా విచారించిన క్రమంలో బాలుడు చదువుతున్న స్కూల్కి కూడా వెళ్ళారు. అక్కడ విచారించిన క్రమంలో అతడు చెప్పిన అంశాలు కూడా డౌట్ అనిపించి ఇంట్లోకి వచ్చి చూస్తే కత్తి అలాగే అతడు రాసిన లెటర్ మిగతా వస్తువులు కూడా దొరికాయి. దీంతో అనుమానాలు నిజమయ్యాయి. హత్య చేసింది ఆ మైనర్ కిల్లర్ అనే విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. ఈ మొత్తం వ్యవహారానికి పోలీసుల ఇంట్రాగేషన్కు కీలకంగా మారింది టెకీ ఇచ్చినటువంటి సమాచారమే. ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో టెకీ ఇంట్లోనే ఉంది. సో దాని ఆధారంగా పోలీసులు ఈ మొత్తం వ్యవహారాన్ని ఛేదించగలిగారు. అయితే ఒకవేళ ఆమె కనుక ఈ వ్యవహారం గురించి చెప్పి ఉండకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా అది తెలిసేది కాదు, ఆ వ్యక్తి దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ సీసీ కెమెరాలకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఇతరత్ర నిందితుని పట్టుకునేందుకు తగిన ఆధారాలు కానీ దొరికేవి కావు. కానీ ఈ మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతోనే మొత్తం వ్యవహారం అంతా కూడా పోలీసులు ఛేదించగలిగారు. ఇవాళ 5 రోజుల తర్వాత మర్డర్ని పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన అంశాలను వెల్లడించగలుగుతున్నారు. సో 18వ తారీఖు నాడు హత్య జరిగింది. 22వ తారీఖు నాడు మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. అంటే 2 రోజుల ముందే బహుశా ఈ మొత్తం అంశాలను చుట్టుపక్కల వారిని విచారించిన క్రమంలో పోలీసులకు ఈ టెకీ చెప్పినట్టు తెలుస్తుంది. దాని ఆధారంగానే పోలీసులు విచారించిన క్రమంలో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. సో ఏదేమైనా మళ్ళీ చెప్తున్నాను, టెకీ చాలా కీలకంగా మారింది. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన చిన్నపాటి క్లూతోనే మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టుగా బండారం అంతా బయటపడింది. ఈ మైనర్ కిల్లర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రైట్, మా కొలీగ్ అనిల్ జైన్ అవుతున్నారు. అనిల్, ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారమే చాలా కీలకంగా పోలీసులకు పనిచేసింది. పోలీస్ జాగిలాలు తెచ్చిన, అలాగే క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించిన, టెక్నికల్ ఎవిడెన్స్ ఇంకా ఇతరత్ర అంశాలను ఎక్కడ క్రోడీకరించిన పోలీసులకు అంతు చిక్కని ఈ మర్డర్ కేసుని కేవలం టెకీ ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఛేదించగలిగారనడంలో ఎలాంటి డౌట్ లేదు. చాలా క్లియర్గా ఆ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారమే ఇక్కడ కీలకంగా మారింది. సో ఏ రకమైనటువంటి దర్యాప్తు జరిగింది, దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మహిళా ఇంజనీర్ చెప్పిన అంశాలేంటి, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పిన అంశాలేంటి, దాన్ని పోలీసులు ఎట్లా ట్రేస్ అవుట్ చేశారు, ఏ రకంగా దాన్ని వర్కౌట్ చేశారు?
కేసులో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన స్టేట్మెంట్ ని కీలకంగా తీసుకున్న పోలీసులు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే నిందితులను అయితే పట్టుకున్నారని చెప్పాలి. అంటే దాదాపు 4-5 రోజుల పాటు హత్య జరిగిన తర్వాత నుంచి కూడా ఎక్కడ కూడా ఆ నిందితుడికి సంబంధించి క్లూస్ దొరకపోవడం, దానికి సంబంధించిన టీజీ ఫుటేజ్ కావచ్చు, ఇంకా ఏ వివరాలైనా కూడా ముఖ్యంగా ఎలాంటి ఆధారాలు దొరకపోవడం తోటి చాలా వరకు కూడా పోలీసులు ఎంతో కష్టపడ్డారు, తలలు పట్టుకున్న పరిస్థితి అసలు నిందితుడు ఎవరు అని. సో అదే టైంలో అంటే 2-3 రోజులు గడిచిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. ఈమె సాఫ్ట్వేర్ ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె ఉన్న రోజే అదే టైంలో దీనికి సంబంధించి ఆమె కొన్ని అబ్జర్వేషన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అబ్బాయి బాలుడు ఎవరైతే ఉన్నాడో హత్య చేసిన వ్యక్తి, ఈ వ్యక్తిని ఆమె చూసినట్టుగా పోలీసుల స్టేట్మెంట్ లో అయితే తేలింది. ఆ వ్యక్తిని చూసా తన మీదనే అనుమానం ఉందని చెప్పడంతో ముఖ్యంగా ఆ రోజు ఈమె వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉంది. ఉన్న టైంలోనే ఈమె కూడా పైకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఘటన జరిగిందో ఆ ఘటన జరిగిన రోజు ఈమె పైకి వెళ్ళడం జరిగింది. పైకి వెళ్ళిన సమయంలో ఈమె కొన్ని విషయాలు అబ్జర్వ్ చేసినట్టుగా కూడా ఆమె ఆలోచించిన తర్వాత, అంటే వాస్తవానికి దాదాపు 2-3 రోజుల నుంచి కూడా, అంటే ఘటన జరిగిన రోజుల నుంచి కూడా పోలీసులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, అనుమానితుల్ని దర్యాప్తు చేశారు. చాలా వరకు ప్రశ్నించారు. దాదాపు 300 మందికి పైగా పోలీసులు ప్రశ్నించారు. ఎస్ఓటి పోలీసులు ప్రశ్నించిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ఆధారాలు దొరకపోవడంతో చివరిగా తీగలాగితే దొంగ కదిలినట్టుగా మీరు చెప్పినట్టు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏదైతే క్లూ ఇచ్చిందో, ఏదైతే ఆధారం ఇచ్చిందో ఆధారాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయగా నిందితుడు దొరికిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వెంటనే దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా పోలీసులు సేకరించారు. ఎప్పుడైతే ఇతను హత్యకు పాల్పడ్డ రోజు 15 నిమిషాల పాటు ఆ పాపని అతి కిరాతకంగా చంపి దాదాపు తను తీసుకొచ్చిన కత్తితోటి తన మెడ పైన కావచ్చు, అదే విధంగా చాచి పైన కావచ్చు, దాదాపు 20కి పైగా కత్తిపోట్లు పొట్టి తను బ్రతకకూడదని ఫిక్స్ అయిపోయి దాదాపు అతి కిరాతకంగా చంపిన సిచ్యువేషన్ మనం చూసాం. అదే టైంలో తిను 15 నిమిషాల పాటు అదే పెంట్ హౌస్ లో ఉన్నాడు. ఆ తర్వాత తను ఆ గోడ దూకి తన నివాసం ఉంటున్న కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో అది అబ్జర్వ్ చేసిన ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ తర్వాత 2 రోజుల తర్వాత, అంటే మొదటి రోజే చెప్పాల్సి ఉండగా కానీ తనకి అతని మీద అప్పటికి డౌట్ రాకపోవడం, ఆ తర్వాత మెల్లమెల్లగా అందరినీ విచారించిన సమయంలో తిన మీద డౌట్ గా ఉందని చెప్పేసి ఒక కోణంలో తిను ఆలోచించడం తోటి పోలీసులకి ఆధారాలు పోలీసులకి ఇవ్వడం తోటి పోలీసులు అదే విధంగా ఆ క్లూస్ ని బేస్ చేసుకొని, ఆమె ఇచ్చిన ఆధారాన్ని బేస్ చేసుకొని కీలకంగా ఆధారాలని వీళ్ళు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ప్రెసెంట్ ఆ హంతకుడిని పట్టుకోవడానికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆధారాలు అయితే స్టేట్మెంట్ అయితే కీలకంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రామ్దాస్. దీంట్లో భాగంగానే నిన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు, అతన్ని అరెస్ట్ చేశారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి తను ఎప్పుడైతే ఈ హత్య చేసిన వెంటనే ఆ పాపని హత్య చేసిన తర్వాత ఆ కత్తిని కూడా తను తీసుకురావడం జరిగింది. ఆ కత్తిని తను తీసుకొని అక్కడే ఆ కత్తిని కడిగినట్టుగా కూడా తెలుస్తుంది. కడిగి క్లీన్ చేసి ఆ తర్వాత తను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన బట్టలు ఏవైతే ఉన్నాయో, అంటే రక్తపు మరకలు ఉన్న తన టీ షర్ట్ ని కూడా తను తీసుకోవడానికి, అంటే అనిల్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ నిందితుడు ఉన్న ఆ బిల్డింగ్ లో, ఆ కాంప్లెక్స్ లో ఉంటుందా లేదా సహస్ర ఉంటున్న కాంప్లెక్స్ లో ఉంటుందా? అసలు ఆమె ఏ ఫ్లోర్ లో ఉంటుంది, ఎక్కడి నుంచి కనిపెట్టగలిగింది, ఎలా చూసింది ఈ వ్యవహారం మొత్తం? సహస్రని బిల్డింగ్ లోనే తిను ఫస్ట్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది రామ్దాస్. ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడడం కూడా జరిగింది. తనకు సంబంధించిన సమాచారం కూడా మనం కొన్ని సమాచారం సేకరించారు. అయితే ఆ రోజు మనం మాట్లాడిన రోజు మాత్రం తను ఇవన్నీ కూడా చెప్పలేదని చెప్పాలి. ముఖ్యంగా మనం అనుకుంటున్నట్టుగా ఏదైనా కూడా మనం అనుమానించాలి అంటే దానికి తగ్గ ఆధారాలు మనకి కావాల్సి ఉంటుంది, ప్రూఫ్స్ కూడా మనకు కావాల్సి ఉంటుంది. సో 2 రోజులు తను వెయిట్ చేసింది, అబ్జర్వ్ చేసింది. ముఖ్యంగా అందరినీ కూడా పోలీసులు అందరినీ కూడా విచారిస్తున్న సమయంలో తన పైన డౌట్ రావడం జరిగింది. అంటే అతను ఆ రోజు హాలిడే తనకి లేదు, స్కూల్ కూడా తను డుమ్మా కొట్టి ఇంటి దగ్గర ఉన్నాడు. అదే విధంగా 2 రోజుల నుంచి కూడా స్కూల్ కి వెళ్ళలేదు. సో 2 రోజుల నుంచి స్కూల్ కి వెళ్లకుండా తిను ఇక్కడే ఉండడం, తిను అబ్జర్వ్ చేసిన మొత్తం కూడా ఓవరాల్ గా తిను అబ్జర్వేషన్ ఏదైతే చేసిందో ఆ అబ్జర్వేషన్ లో భాగంగా తన మీద నాకు డౌట్ గా ఉందని చెప్పేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తను వివరాలు తెలపడం జరిగింది. ఆ వివరాలతో భాగంగా ఆమె ఇచ్చిన ఆధారాలు కావచ్చు, ఆమె ఇచ్చిన క్లూస్ కావచ్చు, అవే ప్రెసెంట్ ఈ నిందితుని పట్టుకోవడానికి కీలకంగా మారాయని చెప్పాలి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇచ్చిన ఆధారాలతోనే ప్రెసెంట్ హంతకుడిని పట్టుకున్న సిచ్యువేషన్. అంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు దాదాపు 5 రోజుల పాటు తనని ఎక్కడ
విచారించినా కావచ్చు, అదే విధంగా ఆ బాబు మీద అనుమానం అయితే ఎక్కడ కూడా రాని పరిస్థితి మనకు కనిపించింది. ప్రతి ఒక్కరిని కూడా అనుమానించారు, ప్రతి ఒక్కరిని కూడా విచారించారు, కానీ ఎవరు కూడా హత్య చేసినట్టుగా నిర్ధారణ కాలేదు. ఎక్కడ కూడా ఎలాంటి క్లూస్ దొరకని పరిస్థితి. సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా వాళ్ళు చెక్ చేశారు, కానీ ఎక్కడ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ దొరకని పరిస్థితి. కానీ అలాంటి సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఆ ఇన్ఫర్మేషనే ప్రెసెంట్ హంతకుని పట్టుకోవడానికి కీలకంగా మారిన పరిస్థితి అయితే ప్రెసెంట్ ఈ కేసులో భాగంగా రైట్ అనిల్, ఇక్కడ ఒక విషయం అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గనక చూసి ఉండకపోతే గనక నిజంగా ఈ వ్యవహారం మరో గండికోట రహస్యంగానే మారిపోయి ఉండేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మనకెందుకులే అంత రిస్క్ అనుకుంటే కొంత నిర్లక్ష్యంగా ఉంటే కనుక అప్పుడు కూడా అలాంటి పరిస్థితి వచ్చేది. కానీ ఆమె చాలా క్లియర్గా పోలీసులకు తనకున్న అనుమానాలు, సందేహాలన్నీ కూడా నివృత్తి చేసింది, పోలీసుల దగ్గర చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం కనబడుతుందా? ఎందుకంటే మనకెందుకులే ఈ రిస్క్లన్నీ అనుకొని కొంతమంది అనుకుండొచ్చు, లేదా చూసి ఉండకపోతే కనుక ఈ వ్యవహారం బయటపడి ఉండకపోవచ్చు. సో మొత్తం మీద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన వ్యవహారమే దీంట్లో, సమాచారమే దీంట్లో కీలకంగా మారిందనడంలో సందేహం లేదనుకోవచ్చా? ఎస్ రామదాస్, ఎందుకనంటే మానవతా దృక్పథం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే ఈమె చూపించిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే 2 రోజుల నుంచి కూడా తను ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. జస్ట్ హత్య జరిగిన రోజు తిను కూడా పైకి వెళ్ళడం జరిగింది, తిను కూడా చూసింది, తిను కూడా ఒక ప్రత్యేక సాక్షిగా ఉంది. కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించిన వివరాలు తెలిపిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. కానీ ఆ తర్వాత తిను కొన్ని అబ్జర్వేషన్ చేసింది. మనం మాట్లాడుకున్నట్టుగా తన పైన డౌట్ రావడానికి మెయిన్ రీజన్ తను స్కూల్ కి వెళ్ళకపోవడం, అదే రోజు తను ఇంటి దగ్గర ఉండడం, ఆ బాబు హత్య చేసిన వ్యక్తి, అదే విధంగా తర్వాత రోజు కూడా స్కూల్ కి వెళ్ళలేదు. కొన్ని విషయాలలో 15 నిమిషాల పాటు అదే పెంట్ హౌస్ లో ఉండడం, ఆ తర్వాత తన కదలికలన్నీ కూడా అబ్జర్వ్ చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి దానికి సంబంధించి తిను ఒక క్లూ ఇవ్వడం జరిగింది. ఆ క్లూని బేస్ చేసుకొని, ఆ క్లూ ఆధారంగానే ఈ కేసును ఛేదించారని చెప్పాలి పోలీసులు. కేసులో భాగంగానే చాలా వరకు కూడా పోలీసులు తలలు పట్టుకున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా ఒకవేళ ఈ ఉద్యోగిని కనుక చెప్పకపోయింటే మాత్రం ఈ కేసు ఛేదించడానికి సవాలుగా మారేది పోలీసులకి ఎన్నో రోజులు పట్టేది. ముఖ్యంగా మీరు అన్నట్టుగా గండికోట రహస్యంగా కూడా మారే అవకాశం కూడా ఉంటుంది, లేదా ఇప్పటి వరకు కూడా ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఏది దొరకని పరిస్థితి. కానీ పోస్ట్ మార్టం దర్యాప్తులో భాగంగా ఈ హత్య చేసింది మాత్రం అంటే ఆ కత్తిపోట్లు కావచ్చు, ఆ స్టాబింగ్స్ కావచ్చు, ఆ పొడిచిన విధానాన్ని బట్టి ఇది ఒక కుర్రాడే చేశాడని చెప్పేసి పోలీసులకి అర్థమైంది. అదే విధంగా అదుపులోకి తీసుకున్న వ్యక్తులందరినీ కూడా విచారించారు, కానీ ఎక్కడ కూడా ఈ ఏజ్ బేస్ చేసుకొని చూస్తే మాత్రం ఎక్కడ కూడా అంతా కూడా దొరకని పరిస్థితి. సో దీన్ని బేస్ చేసుకొని ప్లస్ ఈమె చెప్పిన ఆధారాలు, అంటే ఇక్కడ ఒక కుర్రాడు చేసినట్టుగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆధారం దొరికింది కాబట్టి, అదే విధంగా ఈమె చెప్పిన విధానాన్ని బట్టి కూడా, ఈమె ఇచ్చిన క్లోజ్ ని బట్టి కూడా వీళ్ళు ఆధారాలు సేకరించారు. దాన్ని లీడ్ తీసుకొని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్ళడం జరిగింది. కేసు వేగవంతమైంది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తినే హత్య చేసినట్టుగా పోలీసులు ధృవీకరించి అతన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రెసెంట్ తనని పోలీసులు విచారించారు. దర్యాప్తులో భాగంగా అసలు దొంగతనానికి వచ్చిన వ్యక్తి దొంగతనం చేయకుండా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, మరి హత్య చేసిన వ్యక్తి తను తప్పించుకోవడానికి కూడా చాలా వరకు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు. అంటే దాదాపు 4 రోజుల పాటు అతని మీద అనుమానం రాకుండా, అతని మీద ఎలాంటి డౌట్ రాకుండా అతను వ్యవహరించాడంటే తన మెంటాలిటీ కావచ్చు, తన క్రిమినల్ మైండ్ సెట్ కావచ్చు. అంటే ముఖ్యంగా ఇతను విధానం కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక లెటర్ లో రాసుకోవడం, ప్రీ ప్లాన్డ్ గా ఒక లెటర్ లో రాసుకొని దొంగతనం ఎలా చేయాలి, ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలా ఎగ్జిట్ ఇవ్వాలి, ఆ లోపు జరగాల్సిన విధానం కావచ్చు. అంటే దొంగతనం లోపల చేసిన సమయంలో గ్యాస్ లీక్ చేయాలా, గ్యాస్ లీక్ చేస్తే ఎలా చేయాలి, అదే విధంగా డోర్ లాక్ ఎలా ఓపెన్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ తను రాసుకున్నాడు ఒక లెటర్ లో. ఆ తర్వాత ఆ దాడికి పాల్పడ్డ టైంలో, అంటే దొంగతనాన్ని చేసే టైంలో సాహసాన్ని చూడడం జరిగింది, పాప చూడడం జరిగింది. చూసిన తర్వాతనే ప్రతిఘటించిన సమయంలో తిను తన నుంచి తప్పించుకోవడం కోసం తనని అతి కిరాతకంగా కత్తితో దారుణంగా హత్య చేసిన ఘటన మనం చూసాం. సో దీన్ని బేస్ చేసుకుని తను అసలు బతకకూడదని చెప్పేసి తనని బ్రతుకుతే నా విషయం ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పేసి కూడా భయపడ్డట్టుగా తెలిసింది. భయపడ్డాడు కాబట్టి ఖచ్చితంగా తనని పూర్తిగా హతమార్చాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆ తర్వాత రైట్ అనిల్, ఇక్కడ నిందితుడు వ్యవహారం అంటే మర్డర్ జరిగిన తర్వాత ఇది 5 రోజుల పాటు పెద్ద సంచలనం,
రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఆ సంగీత్ నగర్లో చుట్టుపక్కల పెద్ద చర్చ జరుగుతుంది. పోలీసులు రావడం పోవడం ఇదంతా జరుగుతున్నా కూడా నిందితులు చాలా ధైర్యంగా మొండిగా ఆ ప్రాంతంలోనే ఉండడం, సంచరించడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, ఏమీ తెలియనట్టు నటించడం ఇదంతా జరిగింది. అయితే హత్య చేసి 15 నిమిషాల పాటు అక్కడే పక్క బిల్డింగ్లో నక్కాడు, దాక్కున్నాడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఇంత చర్చ జరుగుతుంటే కూడా, ఇంత వ్యవహారం అవుతుంటే కూడా ఈ మొత్తం వ్యవహారంలో నిందితుడి వైఖరి ఒక ఎత్తు అయితే, సో మొత్తం వ్యవహారంలో ఖచ్చితంగా ఈ హత్య చేసింది మైనర్ బాలుడే, ఈ కిల్లరే అంటూ ఖచ్చితమైనటువంటి ధృవీకరణకు నిర్ధారణకు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరు తన అనుమానాలకు సంబంధించి ఖచ్చితమైనటువంటి అంశాలను పోలీసుల దగ్గర వెల్లడించింది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇంత చర్చ జరుగుతుంది కాబట్టి నాకు దొరికిన సమాచారం ఇది, పక్కగా నేను పోలీసులతో షేర్ చేసుకుంటాను, ఖచ్చితంగా పక్కా వీడే చేసి ఉంటాడనే సమాచారాన్ని పోలీసుల దగ్గర రివీల్ చేసిందా? అదే కదా ఫస్ట్ నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ లో నార్మల్ గా మేము అంటే మన బిగ్ టీవీ ఛానల్ మేము కూడా వెళ్ళినప్పుడు తనతో మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా అంటే తిను ప్రత్యేక సాక్షిగా ఉంది, ఆ ఘటన జరిగినప్పుడు తిను పైకి వెళ్లి చూసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు మనతోటి కావచ్చు, అదే విధంగా పోలీసులతోటి కావచ్చు, ఎక్కడ కూడా ఈ సమాచారం చెప్పలేదు. అంటే తనకి డౌట్ ఉన్నా కూడా అది మనకి క్లారిఫై కానప్పుడు మనం ఎవరం కూడా డౌట్ ఉంది అని చెప్పడానికి ప్రూఫ్స్ లేకుండా మనం అనుమానించడానికి లేదు. కాబట్టి తిను ఆ ప్రూఫ్స్ అన్నిటి కూడా క్యారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ కూడా తిను సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అబ్జర్వ్ చేస్తే తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. అదే విధంగా ఆ రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో తిను కూడా హాలిడే కావడంతో, హాలిడే అంటే తిను స్కూల్ కి వెళ్లకుండా హంతకుడు ఇంట్లో ఉండడం, అదే విధంగా సహస్రని పాప కూడా హాలిడే కావడంతో అదే ఇంట్లో ఉంది, పెంట్ హౌస్ లో ఉంది. సో పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఈ హంతకుడు ఉంటాడు. కాబట్టి ఆ రోజు ఇతను ఆ ఇంట్లో ఉండడం, ఆ తర్వాత ఈ ఘటనకి పాల్పడ్డ తర్వాత కూడా నెక్స్ట్ డే నుంచి కూడా స్కూల్ కి ఒక 2 రోజులు వెళ్ళకపోవడం, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఆ 2 రోజుల పాటు అబ్జర్వేషన్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగిని చేసిందో దాన్ని బేస్ చేసుకొని ప్రూఫ్లన్నీ కూడా పోలీసులకి చెప్పడం జరిగింది. ఇతని మీద నాకు డౌట్ ఉంది, ఎందుకనంటే గడిచిన 2 రోజుల నుంచి కూడా తిను ఇక్కడే ఉంటున్నాడు. తనకు సంబంధించిన హావభావాలు కావచ్చు, తనకు సంబంధించిన మూమెంట్స్ కావచ్చు, అన్ని కూడా అబ్జర్వ్ చేసిన విధానాన్ని బట్టి పోలీసులకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించి చిక్కుముడి వీడింది. దీనికి సంబంధించి కేసును కూడా పోలీసులు ఛేదించిన పరిస్థితి. అయితే ఇతని మెంటాలిటీ విషయానికి వస్తే గడిచిన 5 రోజుల పాటు కూడా ఇక్కడ స్థానికులకు కావచ్చు, అదే విధంగా పోలీసులకు కావచ్చు, ఎక్కడ కూడా అనుమానం రాకుండా, ముఖ్యంగా ఇతను ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, అదే విధంగా సోషల్ మీడియా యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసేవాడంట, చాలా ఎక్కువగా చూసేవాడంట. ఇంట్లో కూడా చాలా వరకు తిను దొంగతనానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఆ దొంగతనానికి పాల్పడ్డ అంశాలని బేస్ చేసుకుని తిను ఆ మెంటాలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆ దొంగతనం చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు. చేసిన తర్వాతనే ఆ దొంగతనం చేసే సమయంలో ఎలా చేయాలనేది కూడా పకడ్బందీగా రాసుకున్న పరిస్థితి మనం చూసాం. సో దీన్ని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. ఆ తర్వాత పోలీసులకి ఒక ధృవీకరణకు వచ్చారు. ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కావచ్చు, అదే విధంగా ఈమె చెప్పిన ఆధారాలు కావచ్చు, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని తినని పట్టుకోవడం జరిగింది, తినని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అనేది ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పోలీసులు ఈ మైనర్ కిల్లర్ని మీడియా ముందు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందా, లేదా మైనర్ కాబట్టి అతని జువైనల్లో పంపించి, లేదా కేవలం పోలీసులు మాత్రమే మీడియా సమావేశం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందా? అండ్ అలాగే ఈ ఎవరైతే ఈ రివీల్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంశాలకు సంబంధించి కూడా ఏమైనా ఇన్ఫో బయటకు చెప్పే ఛాన్స్ ఉందా, లేదా రివీల్ చేస్తారా, లేదా పోలీసుల ఎలా ఉండబోతుంది? అంటే పోలీసులు చెప్పే మీడియా సంబంధించిన అంశాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ కేసుకు సంబంధించి మైనర్ బాలుడు కావడంతో నిన్న రాత్రి సమయంలో అతన్ని స్టేషన్ లో ఉంచడం కుదరదు కాబట్టి అబ్జర్వేషన్ హోమ్ లో అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత తనకి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత, జువెనల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి ఇచ్చిన తీర్పుని బట్టి జువెనల్ హోమ్ కి పంపాల్సి ఉంటుంది. సో ఈ రోజు ఆ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అదే విధంగా పోలీసులు కూడా ఈ రోజు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ రోజు 11 గంటల సమయంలో ఈ ప్రెస్ మీట్ ఉండనుంది. దీనికి సంబంధించిన హత్యకు సంబంధించి పూర్తి వివరాలు అయితే పోలీసులు తెలిపే అవకాశం ఉంది. అందులో భాగంగానే అసలు ఈ హంతకుడిని ఎలా పట్టుకున్నారు, ఏ విధంగా పట్టుకోవడం జరిగింది, దర్యాప్తు ఎలా కొనసాగింది, ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అనేది పూర్తిగా కూడా పోలీసులు తెలిపే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన ఆధారాన్ని బట్టి ఖచ్చితంగా ఈ హంతకుడిని పట్టుకున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసి కూడా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ అనిల్. సో ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన పక్కా సమాచారంతోనే పోలీసులు ఈ కేసును ఛేదించగలిగారు. ఆమె ఇచ్చిన క్లూస్ ఆధారంగా
చాలా స్పష్టమైనటువంటి క్లారిటీకి వచ్చారు, చాలా స్పష్టత వచ్చింది. మొత్తం మీద సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఆ రోజు ఇంట్లోనే ఉంది. ఈ మైనర్ కిల్లర్ ఎవడైతే ఉన్నాడో వీడి కదలికలపై అనుమానం వచ్చింది. వాడు ఆ బంగ్లా దూకి ఆ పక్కింట్లో దూరి పెంట్ హౌస్లో దూరి దోపిడీకి పాల్పడ్డాడు. తన దోపిడీని చూసిన అమ్మాయిని, బాధితురాల్ని కిరాతకంగా చాలా దుర్మార్గంగా చంపి అక్కడి నుంచి మళ్ళీ అదే బంగ్లాపై నుంచి దూకి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సమయంలోనే గమనించిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడి మీద ఎందుకో అనుమానం వచ్చింది. ఇంత వ్యవహారం జరుగుతుంది, ఇంత పెద్ద సెన్సేషన్గా మారింది. పోలీసులు హంగామా, పోలీస్ జాగిలాలు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ మొత్తం ఒక సినిమాను తలపించే విధంగా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా జరుగుతుంటే రాష్ట్రమంతా సంచలనంగా మారుతుంటే ఇక ఆమె ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ దాదాపు 300 మందికి పైగా విచారించారు పోలీసులు. సో అందులో ఈమె ఒకరు. సో తను చూసింది చెప్పింది, తనకు వచ్చిన సందేహాలన్నీ కూడా పోలీసుల ముందుంచింది. ఇలా జరిగింది 15 నిమిషాల పాటు ఇలా ఉన్నాడు. మరి వీడియో అయి ఉండొచ్చు బహుశా, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ లేదు. ఆ 2 బిల్డింగ్ల మధ్య వాడు నక్కి దాక్కోవడానికి చాలా సింపుల్గా ఒక చెయ్యి అంత దూరం ఉంది, ఇలా జంప్ అయి వెళ్ళిపోవడానికి ఉంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు, క్లియర్గా చెప్పడానికి వెతకడానికి కూడా ఏం లేదు. సో నిజంగా ఈ అమ్మాయి కనుక అంశాలని రివీల్ చేయకపోతే, తన డౌట్ని చెప్పకపోతే ఈ కేసు ఇప్పటికీ ఇంకా కొలిక్కి వచ్చే కాదు, ఆ రహస్యాన్ని ఇంకా ఛేదించేవాళ్ళు కాదు పోలీసులు. గండికోట కేసు చూసాం కదా, అది దాని మాదిరిగానే ఇది కూడా తయారయ్యేది, దాదాపుగా అలాంటి పరిస్థితి వచ్చేది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి చూసిన అంశాల ఆధారంగా పోలీసులకు చెప్పింది. విచారించిన క్రమంలో ఆ 300 మందిలో ఈమె ఒకరు. విచారించిన క్రమంలో ఈమె చెప్పిన అంశాలను పోలీసులు ఏదో స్ట్రాంగ్ ఎవిడెన్స్గా అనిపించింది, ఆ పాయింట్స్ను క్యాచ్ చేశారు. సో దాని ఆధారంగా మెల్లగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఇక వాడి మీద డౌట్ వచ్చి వాడు స్కూల్కి వెళ్ళి ఇంటరాగేట్ చేస్తే భయంతో వాడు చెప్పేశాడు. వెంటనే ఇంటికి వస్తే కత్తి దొరికింది, రక్తం మరకలిన షర్ట్ దొరికింది, వాడు రాసుకున్న లెటర్ దొరికింది. దీంతో పోలీసులు విస్తుపోయారు. వాడు చేసిన దోపిడీ, హత్య ఇవన్నీ కూడా మొత్తం వ్యవహారం పోలీసుల మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. సో ఒక్కసారి మీరు చెప్పండి, ఏమనుకుంటారు? ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిజంగా అప్రిషియేట్ చేయాలా వద్దా? ఎందుకంటే సమాజంలో ఇలాంటి క్లూస్ అనుకోవచ్చు, మనకెందుకులే ఈ రిస్కులన్నీ, అనవసరంగా ఇంత పెద్ద వ్యవహారం, ఈ మర్డర్ వ్యవహారం ఎందుకు, మనం ఇరికిపోతాం, కేసుల చుట్టూ తిరగాలి, పోలీసుల చుట్టూ తిరగాలి, ఎంక్వైరీ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్లు ఉంటాయి, విచారణలు ఉంటాయి, జాబ్ చేసుకునే దానికి నాకెందుకు ఈ గొడవ, ఆడపిల్ల అనుకొని ఉంటే కనుక ఇదంతా దొరికేది కాదు కదా నిజంగా. సో అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారం నిజంగా చాలా విలువైందా కాదా? మీరేమనుకుంటున్నారు? ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు ఛేదించారు కాబట్టి ఈ అంశంలో ఆమె ఎంత కీలకంగా మారిందని మీరు అనుకుంటున్నారు? నిజంగా ఆమెను మెచ్చుకోవాలి, ఆమె చేసిన పనికి అప్రిషియేట్ చేయాల్సిందే. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ కేసుకు సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు అయితే రహస్యాన్ని ఛేదించగలిగారు. ప్రస్తుతానికైతే ఇవాళ పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. మీడియా సమావేశంలో మిగతా అంశాలను వెల్లడించే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఏదేమైనా అంటే ఇక్కడ చాలా అంశాలు కీలకంగా మారుతున్నాయి. ఒక మైనర్ కిల్లర్ ఏ రకంగా వాడంతా ప్రొఫెషనల్ కిల్లర్గా తయారవడానికి వాడి నేపథ్యం, వాడి కుటుంబ నేపథ్యం, వాడి ఇంట్లో ఉన్న పరిస్థితులు, వాడి పెంపకం, అలాగే వాడికున్న అలవాట్లు, వాడు ఏం చేస్తున్నాడు, టీవీలు చూస్తున్నాడా లేదా మొబైల్ చూస్తున్నాడా, ఓటీటీ యాప్స్ చూస్తున్నాడా లేదా క్రైమ్ సంబంధించి ఇతరత్ర సమాచారం సేకరిస్తున్నాడా, వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, తింటున్నాడా, తాగుతున్నాడా, కనీసం పిల్లల గురించి పట్టించుకోవాల్సిన పరిస్థితి మనకు కనబడుతోంది. తల్లిదండ్రుల పెంపకం లోపం కూడా ఉంది. తండ్రి తాగుబోతు, తల్లి ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వాడిని పట్టించుకునే తీరిక, ఓపిక తల్లిదండ్రులకు కూడా లేనట్టుగా అర్థమవుతుంది. దాంతోనే వాడు సమాజంలో ఒక క్రిమినల్గా తయారవుతున్నాడు. చూడండి, సమాజంలో ఒక నేరస్తుడిగా తయారవుతున్నారంటే దానికి కారణం ఖచ్చితంగా సగం కంటే ఎక్కువ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఉంటాయి. తర్వాత సమాజంలో వాడిని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. అందులో ఈ సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా మేజర్ పాత్ర వహించాయి. ఇక్కడ సరే తండ్రి తాగుబోతూ, తల్లి పాప మీద ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తుంది అనుకుంటే, ఇలా మేజర్ పార్ట్ ఇక్కడ వాడి వ్యవహార శైలి, వాడిని ఆ రకంగా ఇన్స్పైర్ చేసినటువంటి ఈ సామాజిక మాధ్యమాలే. సో ఇది నిజమా కాదా మీరేమనుకుంటారు? అండ్ అలాగే ఇలాంటి వాడికి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది, ఇలాంటి వాడిని ఎలా పనిష్ చేయాలి? సో మీ ఒపీనియన్స్ని ఒకసారి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.